నువ్వు బలపడాలి, నువ్వు బాగుపడాలి, అనేకుల్ని బాగు చేయాలి, అనేకుల్ని కనికరించాలి, శ్రేష్టమైన వ్యక్తిత్వంలోనికి రావాలి. ఇతరులతో పోల్చుకొని ఈర్ష్యాద్వేషాలతో నలిగిపోయే తత్వం నుంచి, స్వీయ చిత్తంలో నుంచి నువ్వు విరిగిపోవాలి. ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకునే దీనమైన మనసులోకి నీవు రావాలి. పొరపాటు పడిన వారిని పోనీలే అని క్షమించే మనసు, కనికరించే మనసు, శత్రువుని కూడా కనికరించి దయచూపే మనస్సుని సాధన చేయాలి. మీ పరలోకపు తండ్రిని చూడండి అని చూపించాడు. పరలోకపు తండ్రిని చూడండి, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని పంపిస్తున్నాడు అన్నాడు. అంటే మంచివాళ్ళనే కాదు, చెడ్డవాళ్ళని కూడా చేరదేయండి, చెడ్డవాళ్ళని కూడా ఆదరించండి, చెడ్డవాళ్ళని కూడా కనికరించండి. అప్పుడు మీరు దేవుని కుమారులు అని ఆ పోలిక చెప్తున్నాడు. దేవుని కుమారులు అంటే దేవుడు చెడ్డవాళ్ళని మంచివాళ్ళని ఈక్వల్గా ప్రేమించినట్టు దేవుని కుమారులుగా మీరు కూడా బలవంతుల్ని కాదు, బలహీనుల్ని కూడా ఆదరించండి, బలహీనుల్ని కూడా ప్రేమించండి, కనికరించండి అని మాట్లాడుతాం. ప్రార్థన చేద్దాం. నా తండ్రి,